నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఆస్తమా అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఆస్తమాను ఎలా గుర్తించాలి, ఆస్తమాకు ఎలాంటి పరీక్షలు చేస్తారు, ఆస్తమా ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆస్తమా సమస్యలకు ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి, ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే గుర్తింపు పొందిన సంస్థ మరియు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మూలికా మందులతో చికిత్స అందించబడుతుంది. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మరియు ఇతర ప్రాంతాల్లో కూడా బ్రాంచ్లు కలిగి ఆయుర్వేదంలో అనేక సంవత్సరాలుగా మెరుగైన చికిత్సను అందిస్తుంది. ఆస్తమా సమస్యలపై చికిత్స విధానాలను వివరించేందుకు ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ డాక్టర్ సి మాధవి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. అసలు ఆస్తమా అంటే ఏంటి, ఎందుకు వస్తుందో ఒకసారి క్లుప్తంగా చెప్తారా? ముఖ్యంగా ఆస్తమా అనేది మనం ఆస్తమా గురించి చెప్పుకునే ముందు మన శరీరం అనేది త్రిదోషాల మీద బేస్డ్ అయి ఉండి వ్యాధులు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే వాత ప్రకృతి అని, పిత్త ప్రకృతి అని, కఫ ప్రకృతి అని ఇలా చెప్తాము. ఎప్పుడైతే మనకి ఆస్తమాలో ఏంటంటే కఫ దోష ప్రకృతి అనేది అధికంగా అవుతూ ఉంటుంది. ఇటువంటి కండిషన్లో ఏమవుతుందంటే మన ఊపిరితిత్తుల్లో ఉండే శ్వాస నాళాల్లో కఫం అనేది అధికంగా పేరుకుపోవడం వలన మనకు అక్కడ అంటే ఊపిరి అంటే గాలి పీల్చి వదలడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇది మన సివియారిటీని బట్టి, అంటే కొందరిలో ఏంటంటే స్టార్టింగ్ స్టేజెస్లో కొంచెం తక్కువగా ఉంటుంది, అంటే ఓన్లీ నైట్లోనే ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని సివియర్ కండిషన్స్లో ఏంటంటే డేలో కొంచెం దూరం నడిచినా కూడా ఆయాసపడుతూ ఉంటారు. ఈ శ్వాసనాళాలో ఎప్పుడైతే మనకి ఇబ్బంది స్టార్ట్ అవుతుందో దీన్నే మనం ఆస్తమా అని చెప్తూ ఉంటాము. అయితే ఆస్తమాకు ప్రధాన కారణాలు ఏంటి మేడం? ఆస్తమా రావడానికి మనకి ముఖ్య కారణాలు చూసుకున్నట్టయితే కొందరిలో ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు చూసుకుంటే బయట పొల్యూషన్, అంటే ఎక్కువ దుమ్ము ధూళిలో తిరిగే వారికి కానివ్వండి, లేకపోతే ఇప్పుడు కొన్ని ప్లాంట్స్లో నుంచి మనకు అంటే చెట్లలో నుంచి వచ్చే పుప్పడి రేణువులు అని చెప్తాము, పోలెన్ గ్రెయిన్స్ అని, ఇది కూడా కొందరికి పడకపోవడం వల్ల ఇవన్నీ ఏంటంటే మనకి ఊపిరితిత్తుల మీద గాలి తీసుకోవడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఈ కండిషన్సే కాకుండా కొందరిలో ఏంటంటే ఆహార పదార్థాలు కూడా అంటే సక్రమంగా, అంటే కొన్ని కఫం పెంచే ఆహార పదార్థాలని అధికంగా తీసుకోవడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా మనం ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే లక్షణాలు ఎలా కనిపిస్తున్నాయి, అంటే దగ్గుతో స్టార్ట్ అవుతుందా, ఎలా ఉంటుంది అసలు? ఆస్తమాలో లక్షణాలు అంటే ఇప్పుడు చూసుకుంటే ఊపిరితిత్తులకు సంబంధించి ఆస్తమానే కాకుండా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, బ్రాంకైటిస్ అని, సైనసైటిస్ అని, ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ ఊపిరితిత్తుల రిలేటెడ్గానే చెప్పుకోవచ్చు. లక్షణాలు చూసుకున్నట్టయితే మనం ముఖ్యంగా దగ్గుతో, అంటే ఎక్కువగా ఆయాసం ఉండేవారికి ఏంటంటే దగ్గు అనేది ముఖ్య లక్షణంగా చెప్పుకుంటాము. దీంతో పాటు పిల్లి కూతలు రావడం, కొందరికి ఏంటంటే వీజింగ్ సౌండ్ అని చెప్తాము, పిల్లి కూతల్లాగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు కొందరికి గురక, అంటే పడుకున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే గురక రావడం కానీ, పొడి దగ్గు, కొందరిలో కఫంతో కూడుకొని దగ్గు వస్తుంది. కొందరి ఆస్మా కండిషన్స్లో ఏంటంటే పొడి దగ్గు కూడా చాలా మందిలో వస్తూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా దగ్గు రావడం వల్ల వాళ్ళకి ఛాతీలో మంట రావడం కానీ, నిద్రలో అంటే ఛాతీ పట్టేసినట్టుండడం, ఉన్నట్టుండి మెలకువ రావడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవన్నీ మనం ముఖ్య లక్షణాలుగా చెప్పుకోవచ్చు. అంటే సీజనల్గా వచ్చే దగ్గు ఉంటుంది కదా, దానికి ఆస్తమాకి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా మ్యామ్? సీజనల్గా వచ్చే దగ్గు అంటే జనరల్గా అంటే కొందరికి జలుబు ఎక్కువ అవ్వడం వల్ల కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వల్ల దగ్గు వస్తూ ఉంటుంది. కొన్ని ఆహార పదార్థాలు వాళ్ళకి పడకపోవడం, అంటే ఉదాహరణకి ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం కానీ, ఇటువంటి కండిషన్స్లో జనరల్గానే దగ్గు వస్తూ ఉంటుంది. కానీ ముఖ్యంగా ఆస్తమాలో చూసుకుంటే అంటే కంటిన్యూగా దగ్గుతూ ఉంటారు. అంటే పొడి దగ్గు కానివ్వండి, కఫం అనేది మనకి బయట వచ్చే వరకు వాళ్ళకి ఆ రిలీఫ్ అనేది ఉండదు అనమాట. ఎప్పుడైతే కఫం అనేది బయట వస్తుందో అప్పుడు వాళ్ళకి ఆ దగ్గు నుంచి రిలీఫ్ అవుతుంది, ప్లస్ ఆయాసం కూడా తగ్గుతూ ఉంటుంది. ఇటువంటి కండిషన్ అంటే ఆల్మోస్ట్ మనకి నార్మల్ దగ్గుకి ఆస్తమాలో వచ్చే దగ్గుకి మెయిన్ ఏంటంటే కొన్ని సిమ్టమ్స్ని బట్టి మనం ఆస్తమాలో దగ్గు డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అంటే ఆస్తమా వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? అంటే ఇంట్లో ఎవరికైనా ఉంటే పిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా మ్యామ్? ఆస్తమా పిల్లలకు కూడా అంటే పిల్లల్లోనే ఎక్కువగా అధికంగా చూస్తూ ఉంటాము. ఇందాక ప్రకృతి చెప్పినట్టు పిల్లల్లో ఏంటంటే కఫ ప్రకృతి అనేది అధికంగా ఉంటుంది. ఇటువంటి కండిషన్స్లో పిల్లల్లో అంటే రోగ నిరోధక వ్యవస్థ అనేది వీక్గా ఉండడం వలన వాళ్ళకి ఊపిరితిత్తుల మీద అంటే కఫం అనేది ఎక్కువగా ఫామ్ అవ్వడం వల్ల పిల్లల్లో ఎక్కువగా ఆస్తమా అనేది చూస్తూ ఉంటాము. దాంతోపాటు ఏంటంటే వంశపారంపర్యంగా ఇప్పుడు ఉదాహరణకు చూసుకుంటే పేరెంట్స్కి కానీ, గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఎక్కువగా ఆస్తమాతో బాధపడే వారికి పిల్లల్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఎప్పుడైతే రోగ నిరోధక వ్యవస్థ అనేది వీక్గా ఉంటుందో ఆ కండిషన్స్లో మాత్రమే ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది.
ఆస్తమా దాడి ఎప్పుడు ఎలా సంభవిస్తుంది, దేని వలన ఇది ఎక్కువగా ప్రేరేపించబడుతుంది మ్యామ్? ఆస్తమా వ్యాధి అనేది దేని వల్ల అంటే ముఖ్యంగా చూసుకుంటే అంటే ఇమ్యూనిటీ, లంగ్స్ ఇమ్యూనిటీ అనేది వీక్గా ఉండడం వలన వాళ్ళకి అంటే ఇప్పుడు కొందరు ఏంటంటే జస్ట్ కొంచెం దూరం నడవంగానే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే మనకి లంగ్స్లో ఆ లంగ్ కెపాసిటీ అనేది వీక్ అవుతూ ఉంటుంది. గాలి పీల్చి వదలడానికి వాళ్ళకి అంటే కరెక్ట్గా మనకు ఆ లంగ్స్ ఎలాస్టిసిటీ అనేది ఏజ్ మీద తగ్గుతూ ఉంటుంది. ఇటువంటి కండిషన్స్లో మనకి ఆస్మా అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. మనకు ఒక కాలర్ జై ఒంగోలు నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి జై గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం నాకు ఒక 4 years నుంచి ఆస్తమా ఉంది మేడం. ఓకే. అంటే నేను ఒక ఫ్లోర్ 1 ఫ్లోర్ ఎక్కినా నాకు ఆయాసం ఎక్కువ వచ్చేస్తుంది. ఓకే. అలాగే కోల్డ్ కూడా, అంటే వింటర్లో అయితే కోల్డ్ వచ్చేస్తుంది. ఓకే. కూడా వస్తుంది మేడం, అంటే రన్నింగ్ నోట్స్ కూడా వస్తుంది. ఓకే. మీ ఏజ్ ఎంత అండి? 30 మేడం. ఓకే. అంటే ఎక్కువ కంటిన్యూస్గా అంటే ఏసీలో వర్క్ చేయడం కానీ లేకపోతే డస్ట్ బయట తిరగడం కానీ ఎక్కువ ఉంటుందా? మేడం ఏసీలో వర్క్ చేస్తాను మేడం, అలాగే నేను బయట కూడా కొంచెం బయటకు వెళ్తా ఉంటాను. చెస్ట్ అలర్జీ కూడా ఉంది. ఓకే అండి. ఏమైనా మెడికేషన్ వాడుతున్నారా? అంటే ఇన్హేలర్ యూజ్ చేస్తుంటా మేడం, బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు. సరే, ఇన్హేలర్ యూస్ చేస్తున్నారా? అవును మేడం. ఓకే అండి. దాంతోపాటు అంటే ఇంకేమైనా అంటే వీజింగ్ కానీ పిల్లికూతలాగా రావడం కానీ లేకపోతే దగ్గు కానీ ఎక్కువ అనిపిస్తుందా? అలా ఏం లేదు మేడం. హెడేక్ ఏమైనా ఉంటుందా? తలనొప్పి? లైట్ గా హెడేక్ ఉంటుంది. ఓకే. అంటే జనరల్గా చూసుకుంటే ఎక్కువ అంటే మెట్లు ఎక్కి దిగిన ఆయాసం అని చెప్తూ ఉన్నారు, దాంతోపాటు కోల్డ్ అంటున్నారు. మీ ఏజ్కి అంటే కండిషన్ని బట్టి మీరు అంటే ఎక్కువ బయట తిరగడం వల్ల కానీ వాతావరణంలో మార్పుల వల్ల కానివ్వండి, ఇటువంటి కండిషన్స్ అన్నీ కూడా ఆస్తమా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందండి. కాకపోతే మీ కండిషన్ అనేది ఖచ్చితంగా ఇది ఆస్తమానా లేకపోతే అలర్జిక్ బ్రాంకైటిసా లేకపోతే సైనస్ వల్ల మీకు ఎఫెక్ట్ అవుతుందా అనేది మీరు ఒకసారి డైరెక్ట్ ఆర్జీఆర్లో ఒకసారి మీట్ అయితే దాన్ని బట్టి మీకు చెక్ చేసుకొని మీ కండిషన్ని బట్టి హెర్బల్ మెడికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మరో కాలర్ రమ్య విజయవాడ నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి రమ్య గారు. నమస్కారం. మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి. నాన్నకు గారికి ఆస్తమా ప్రాబ్లమ్ ఉంది. ఓకే. 15 years గా ఉంది. బాగా బ్రీతింగ్ ప్రాబ్లం అవుతున్నాం. ఇన్హేలర్ వాడుతున్నారు. ఓకే. బాగా ఆయాసం ఎక్కువగా ఉంది. ఎంత ఏజ్ అండి? ఒక 60 years ఉన్నారండి. 60 ఏజ్. ఓకే. ఎక్కువగా సీజన్ లో బాగా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది వారు. ఓకే అండి. అంటే నిద్రలో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారా లేకపోతే రోజంతా కూడా ఇన్హేలర్స్ యూజ్ చేస్తున్నారా? నైట్ టైం కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అవడం వల్ల కొంచెం పిల్లి కూపలు లాగా ఉంటాయి. ఓకే. ఓకే అండి. అంటే ఏజ్ చూసుకుంటే 60+ అంటే ఎప్పుడైతే వయసు పైబడే కొద్దీ ఏమవుతుందంటే ఊపిరితిత్తుల యొక్క అంటే ఎలాస్టిసిటీ అనేది తగ్గడం అనేది మొదలవుతుంది. అంటే 15 years నుంచి ఆస్తమా ఉందని చెప్తున్నారు. దాంతోపాటు ఛాతీ పట్టేయడం కానీ ఇన్హేలర్స్ మీద ఉన్నారంటే కొంచెం అంటే ఇన్ని ఇయర్స్గా ఉంది కాబట్టి ఎక్కువ ఉండొచ్చండి. ఒకసారి మీరు ప్రాబ్లం లేదు, ఒకసారి మీరు దగ్గరలో ఉండే ఆర్జీఆర్లో కలిస్తే మీకు హెర్బల్ మెడికేషన్స్తో పాటు అంటే మీ కండిషన్కు ఆస్తమా రిలేటెడ్గా ఏం ట్రీట్మెంట్స్ పంచకర్మ ఇవ్వాలి అని చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇస్తారండి. ఖచ్చితంగా మీరు పరిష్కారం అనేది ఉంటుంది. మరో కాలర్ అనిరుద్ధ్ కడప నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి అనిరుద్ధ్ గారు. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి. మేడం అది నాకు ఇది బయట చూపిస్తే ఇలాగా లంగ్స్ ఇన్ఫెక్షన్ వల్ల మొత్తం బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. అసలు కొంచెం అంటే ఒక 100 feet వచ్చినా కూడా ఎక్కువ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. ఓకే. అంటే ఏమైనా మీ హాస్పిటల్లో ఏమైనా ట్రీట్మెంట్ అంటే ఎక్కువ దూరం నడవలేకపోతున్నారా? బ్రీతింగ్ ప్రాబ్లం అంటే ఇంకా వేరే ఏమైనా ఇష్యూ ఉందా? అంటే ఏమన్నా ఇది ఎక్కువగా అంటే రన్నింగ్ నోస్ లాగా వస్తుంది. ఓకే. అంటే ఎక్కువ నాకు నైట్ టైమ్స్ ఎక్కువ ఉంది మేడం. ఓకే అండి. ఎంత ఏజ్ అన్నారు? 34. ఓకే. మీ పేరెంట్స్కి కానీ ఇంకెవరికైనా ఉందా అండి? ఎవరికి లేదు మేడం, నాకే ఉంది. ఓకే. ఓకే. వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. ఓకే అండి.
అంటే మీ ఏజ్ని చూసుకుంటే అంటే యాక్చువల్లీ 30+ చెప్తున్నారు. అంటే ఆస్మాతో పాటు అంటే మీకు కోల్డ్, రన్నింగ్ నోస్ అంటే ఇంకేమైనా అంటే కొందరిలో ఏంటంటే బ్రీతింగ్ ఇష్యూస్ అంటే ఓన్లీ ఆస్తమా అని కాదు, కొందరికి లోపల అంటే ముక్కులో కండ పెరగడం వల్ల కూడా ముక్కు బ్లాక్ అవ్వడం కానీ దీనివల్ల కూడా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువంటి కండిషన్స్లో కూడా చాలామంది ఇన్హేలర్ అనేది యూస్ చేస్తుంటారు. కాకపోతే ఒకసారి మీకు ఆస్తమానా లేకపోతే ఇంకేంటి అనేది మనం కొన్ని టెస్ట్ల ద్వారా నిర్ధారించడానికి వీలవుతుంది. అంటే ఉదాహరణకి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని ఇటువంటి టెస్టులు చేయడం వల్ల అది మనకి ఏంటంటే ఆస్తమానా లేకపోతే వేరే కండిషన్ అనేది చెక్ చేసుకొని మీకు మెడికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఖచ్చితంగా మీకు ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. మీ దగ్గరలో ఉండే ఆర్జీఆర్లో మీట్ అవ్వండి. మరో కాలర్ వైష్ణవి కరీంనగర్ నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి వైష్ణవి గారు. నమస్కారం మేడం. హలో, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో చెప్పండి మేడం. మా పెద్దనాన్న గారికి 56 ఇయర్స్ ఉంటాయి మేడం. ఓకే. ఆస్తమా సమస్యతో బాధపడుతున్నారు 10 ఇయర్స్ నుంచి. ఓకే. అయితే చాలా ఆయాసంతో బాధపడుతున్నారు మేడం. ఓకే అండి. డైలీ 2 times ఇన్హేలర్ వాడుతున్నారు, మార్నింగ్ అలాగే ఈవినింగ్. ఓకే. బ్రీతింగ్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంటుంది, చాలా అలసటగా ఉంటుంది అని చెప్తున్నారు మేడం. దాంతోపాటు ఇంకా వేరే ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా అండి? ఏజ్ 50+ చెప్తున్నారు కదా. అంటే పిల్లి కూతలు లాగా వస్తున్నాయి. ఓకే. కొంచెం షుగర్ ప్రాబ్లం ఉంది మేడం వారికి. ఓకే. ఓకే అండి. ఇంకేమైనా టెస్ట్లు చేశారా? జస్ట్ జనరల్గానే మెడిసిన్స్, ఇన్హేలర్స్ వాడుతున్నారా? ఎక్స్రే కానివ్వండి, ఇంకా వేరే ఏమైనా చేశారా టెస్ట్లు? ఓకే. ఈ కండిషన్ అంటే మోస్ట్లీ 50+ చెప్తున్నారు, చాలా సంవత్సరాల నుంచి ఆస్మాతో బాధపడుతున్నారు. ఈ కండిషన్లో ఏంటంటే అంటే కొందరిలో ఏంటంటే సిమ్టమ్స్ లక్షణాలని బట్టే మనం ఆస్మా అనేది నిర్ధారించుకోవచ్చు. కొన్ని ఉదాహరణకు చూసుకుంటే ఇప్పుడు పిల్లి కూతలు ఉందని చెప్తున్నారు. ఖచ్చితంగా మీకు మెడిసిన్స్తో పాటు పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటే ఉదాహరణకు ఆస్మాలో చూసుకుంటే మన హాస్పిటల్లో నస్యం అని, ధూమపానం అని అండ్ నాడీ స్వేదం అని ఇటువంటి కండిషన్ మీ నాడీని చూసుకొని ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేది చేస్తామో ఇదేంటంటే మనకి వ్యాధి యొక్క మూల కారణం నుంచి కూడా తగ్గించడానికి శాశ్వత పరిష్కారం లాగా వర్క్ అవుతుంది. కాబట్టి మీరు దగ్గర అంటే మీరు రిపోర్ట్స్ కానీ ఏమైనా ఉంటే ఒకసారి మీ అదే పెదనాన్న అని చెప్తున్నారు కదా, తీసుకొచ్చి ఒకసారి మీట్ అవ్వండి. ఖచ్చితంగా మెడికేషన్స్ అండ్ పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేది ఆయన కండిషన్కి వర్క్ అవుతుంది. మరో కాలర్ లక్ష్మి గుంటూరు నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి లక్ష్మి గారు. హలో, మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం మా తాతయ్య గారికి ఒక 60 ఇయర్స్ ఉంటారు. ఓకే. అయితే ఆస్మా అనేది ఒక 13 ఇయర్స్ నుంచి ఉంది. ఓకే. ఎక్కువగా ఆయాసం అవుతూ ఉంటారు, నడుస్తున్నా కూడా ఆయాసం అవుతూ ఉంటుందండి. రోజు కూడా ఇన్హేలర్ యూజ్ చేస్తూ ఉంటారు. అయినా ప్రాబ్లం కూడా కొంచెం కూడా తగ్గట్లేదు, ఎక్కడికి మాట్లాడారు. ఓకే. అంటే ఓన్లీ ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుందా, లేకపోతే ఇంకేమైనా పిల్లి కూతల్లాగా, లేకపోతే దగ్గు కానీ తలనొప్పి కానీ? ఓకే. ఓన్లీ నైట్లోనే దగ్గు ఎక్కువ ఉంటుందా? నైట్ ఎక్కువ దగ్గు వస్తుంటుంది. ఓకే. ఓకే అండి. ఖచ్చితంగా అంటే ఇప్పుడుండే కండిషన్లో ఆస్తమాలోనే కాకుండా దగ్గు అనేది అంటే కొందరిలో కఫంతో కూడుకొని ఉంటుంది, కొందరికి పొడి దగ్గు. ఈ లక్షణాలన్నీ కూడా మనకి ఆస్తమా సిమ్టమ్స్గా చెప్పుకోవచ్చు. మీకు ఖచ్చితంగా పరిష్కారం అనేది ఉంటుందండి. మేమిచ్చే హెర్బల్ మెడికేషన్స్తో ఏంటంటే ముఖ్యంగా ఊపిరితిత్తుల యొక్క పనితీరును పెంచడంతో పాటు రోగ నిరోధక వ్యవస్థ అంటాం కదా, ఇమ్యూనిటీ పవర్ని పెంచడం వల్ల మనకి ఫ్యూచర్లో అంటే లంగ్స్ యొక్క కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు పరిష్కారం ఉంటుందండి. మీరు ఒకసారి అంటే దగ్గరలో ఉండే ఆర్జీఆర్లో మీట్ అవ్వచ్చు. మీ కండిషన్ని బట్టి మెడికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మరో కాలర్ రమాదేవి నాగర్కర్ల నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి. మాట్లాడండి డాక్టర్ గారితో. హలో చెప్పండి. నాకు ఆయాసం అస్తమా ఉంటుంది సార్ మేడం. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? 15 ఇయర్స్ నుంచి. అంటే ఏమవుతుంది? ఓన్లీ అంటే ఆయాసం లాగానా? దగ్గు వచ్చి ఆయాసం అవుతుంది. ఓకే. దగ్గు ఎప్పుడు ఉంటుందా? నైట్లో ఎక్కువ వస్తుందా? ఎప్పుడున్న ఒకసారి వస్తుందా అని పండుకుంటే కొంచెం ఆయాసం అవుతుంది. ఓకే. కొంచెం అది మేడం ఆయాసం అవుతుంది. చలికాలం వచ్చే వరకు కొంచెం డస్ట్ కూడా పడదు మేడం. ఓకే. ఓన్లీ చలికాలంలోనే ఉంటుందా మీకు ఆయాసం? ఎప్పుడు ఉంటుందా? ఎండాకాలం తక్కువ ఉంటుంది మేడం. ఓకే. చలికాలంలోనే ఎక్కువ ఉంటుంది. చలికాలం కొంచెం ఇది వానకాలం అయితే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, కానీ
అప్పుడు బాగానే ఉన్నది కానీ ఈసారి కొంచెం సతాయిస్తుంది మేడం. ఎక్కువ అయింది. ఏమైనా మందులు వాడుతున్నారా? ఇది రోటా క్యాప్స్ వాడతాం మేడం, అస్తాలేను. ఓకే. ఎన్నిసార్లు వాడతారు రోజులో? రోజు అంటే అంటే ఎక్కువ వాడదని ఒకసారి ఆయాసం ఎక్కువ ఉంటే ఎప్పుడైనా ఇబ్బంది అయినప్పుడు అప్పుడు వేసుకుంటా. తక్కువ ఉంటే ఏం వేసుకోను. ఓకే. ఎక్కువ ఉంటేనే వేసుకుంటా. ఇప్పుడు నిన్న మొన్న కొంచెం ఆయాసం అవుతుందని ఒక 5 hours ఒకసారి అట్లా 6, 7 అట్లా. ఓకే. టైం. ఓకే అండి. కొంచెం నైటే కొంచెం ఆయాసం అవుతుంది, ఎక్కువ అనిపిస్తుంది. ఓకే. ఓకే అండి. అంటే ఇన్హేలర్స్ మీద ఉన్నారు, ప్లస్ వాతావరణంలో మార్పు వల్ల కూడా మనకి ఇప్పుడు చూసుకుంటే వర్షాకాలం అనేది స్టార్ట్ అయింది. వర్షాకాలంలో చలికాలంలో చాలా మందికి ఏంటంటే ఆ కఫం అనేది అధికంగా ఫామ్ అవడం వల్ల మనకి లంగ్స్లో ఉండే ఎయిర్వేస్ అన్నీ బ్లాక్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే గాలి పీల్చడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే మీకు అంటే ఆల్మోస్ట్ ఇన్హేలర్స్ మీద ఉన్నారు, ఖచ్చితంగా మీకు మెడికేషన్స్ అనేది వర్క్ అవుతుందండి. హెర్బల్ మెడికేషన్స్ ఇవ్వడం వల్ల మీకు అంటే లోపల నుంచి ఏదైతే అంటే దేనివల్ల మీకు కఫం అనేది ఫామ్ అవుతుంది, ఆ కఫంని తగ్గించుకుంటూ మనం ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచడం వలన మీకు ఖచ్చితంగా పరిష్కారం అనేది ఉందండి. మీరు ఖచ్చితంగా ఒకసారి ఆర్జీఆర్లో మీట్ అవ్వచ్చండి. మరో కాలర్ వైష్ణవి భద్రాచలం నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి వైష్ణవి గారు. హలో మేడం, నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్ గారితో. ఓకే మేడం, చెప్పండి. హలో మేడం. చెప్పండి మేడం. ఒక 3 years నుంచి ఆస్మా అనేది హెవీగా ఉంటుంది మేడం నాకు. ఓకే. కంటిన్యూగా మాట్లాడిన ఆయాసం రావడము, లేదంటే డస్ట్ కూడా వచ్చినప్పుడు అలర్జీ లాగా ఉంటుంది మేడం. డస్ట్ అలర్జీ కూడా అనిపిస్తుంది. ఓకే. కంటిన్యూగా మాట్లాడినప్పుడు కానీ, లేదా అంటే నాకు చిన్న ఏజ్ మేడం, 27, 28 అలా ఉంటాయి. ఓకే. స్టెప్స్ ఎక్కినా కూడాను హెవీగా వస్తుంది ఆయాసం. అంటే చాలా మంది ఇంత చిన్న ఏజ్ లో ఎందుకు ఇట్లా అని చెప్పేసి అంటున్నారు మేడం. ఓకే. అంటే జలుబు కానీ తుమ్ములు రావడం కానీ ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా మేడం? ఇప్పుడు సీజన్ చేంజ్ అయినప్పుడు ఏంటంటే జలుబు ఉంటుంది, దగ్గు రావడం. ఓకే. అట్లా అవుతుంది. అంటే చెస్ట్ మొత్తం పట్టేసినట్టుగా అయిపోతూ ఉంటుంది మేడం. ఓకే అండి. నేను ఈ సీజన్ లో ఇన్హేలర్ అలా యూజ్ చేస్తూ ఉంటాను. ఓకే. అంటే ఏమైనా ఎక్స్రే కానీ ఏమైనా చేయించారా? తీయించాం మేడం. తీయించినప్పుడు ఏమన్నారంటే మోడరేట్ ఆస్తమా అన్నట్టుగా చెప్పారు మేడం. ఓకే. అది అని చెప్పారు. దానికి అప్పుడు మెడిసిన్ యూజ్ చేసినంత చెప్పి మేడం మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. చాలా సఫర్ అవుతున్నాను మేడం ఇప్పుడు. ఓకే అండి. ప్రాబ్లం లేదండి. అంటే మీ ఏజ్ అంటే ఈ ఏజ్లో ఆస్తమా వస్తుంది, ఏజ్లో రాదు అని ఉండదు. ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలు కానివ్వండి, వాతావరణంలో చేంజెస్ వల్ల, వాళ్ళ ఇందాక చెప్పినట్టు వాళ్ళ బాడీ ప్రకృతి వల్ల, దీనివల్ల ఏంటంటే మనకి లంగ్స్ మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ప్రాబ్లం లేదు. 20+ ఏజ్ చెప్తున్నారు. కొంచెం మనకి రోగ నిరోధక శక్తి అనేది పెంచడానికి మేము హెర్బల్ మెడికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే లంగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. ఖచ్చితంగా మీరు అంటే మీ కండిషన్కి మీరే ఎక్స్రే అది చేశానని చెప్పారు. ఒకసారి ఆ రిపోర్ట్స్ తీసుకొని ఆర్జీఆర్లో కలవచ్చు. మీకు ఆల్మోస్ట్ మెడికేషన్స్తోనే చాలా వరకు మీకు క్లియర్ అవుతుందండి. ముఖ్యంగా ఆస్తమాకు సంబంధించి మేము ఆర్జీఆర్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, అంటే స్టేజెస్ ఏమైనా ఉంటాయా, ఎలా డయాగ్నోస్ చేస్తారు, కంప్లీట్గా ఎలా ఉంటుంది? ఓకే. ఆస్తమా అనేది స్టేజెస్ అని కాకుండా ఇందాక చెప్పినట్టు మైల్డ్, మోడరేట్, సివియర్. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజెస్లోనే మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్టార్టింగ్లోనే మనము లంగ్స్లో అంటే ఇప్పుడు ఏజ్ని బట్టి కూడా మనకి లంగ్స్ అనేది వీక్ అవుతూ ఉంటుంది. అంటే గాలి పీల్చుకుని వదిలే శక్తి అంటే ఫైబ్రోసిస్ లాగా కొన్ని ఎలాస్టిసిటీ అనేది తగ్గిపోవడం వల్ల లంగ్స్ వీక్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే స్టార్టింగ్లోనే మనం ట్రీట్మెంట్ అనేది తీసుకుంటామో మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరగడం వల్ల ఏంటంటే మనము స్టార్టింగ్లోనే క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అది సివియర్ అయ్యే కొద్దీ ఏంటంటే ఉదాహరణకి అంటే ఈ కండిషనే కాకుండా వేరే న్యూమోనైటిస్ కానివ్వండి, లేకపోతే కొన్ని లంగ్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, వైరల్ ఇన్ఫెక్షన్స్కి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆర్జీఆర్లో ఏంటంటే హెర్బల్ మెడికేషన్స్ అంటే మేమిచ్చే మూలికా కషాయాలు కానివ్వండి, డ్రగ్స్ వల్ల ఏంటంటే మనకి రోగ నిరోధక వ్యవస్థ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దీంతో పాటు ఏంటంటే పంచకర్మ ట్రీట్మెంట్స్ అయినా ఇందాక చెప్పినట్టు నస్యం ట్రీట్మెంట్ కానివ్వండి, ధూమం కానివ్వండి, ఇటువంటి ట్రీట్మెంట్స్ అనేది ఆస్తమా కండిషనే కాకుండా ఎవరైనా సైనస్తో కానివ్వండి, బ్రాంకైటిక్ చేంజెస్తో కానివ్వండి, అలర్జిక్ రైనైటిస్ కానివ్వండి, ఇటువంటి కండిషన్స్ అన్నీ కూడా మన పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వడం వల్ల ఆల్మోస్ట్ క్లియర్ అవుతుందండి.
అంటే శాశ్వతంగా క్లియర్ చేసే ఛాన్స్ ఉంటుందా మ్యామ్? శాశ్వతంగా అనేది మనం తీసుకునే డైట్ని బట్టి, అంటే ఇప్పుడు ఉదాహరణకి ఆల్మోస్ట్ క్లియర్ అయిన తర్వాత మనము అంటే కొంచెం కొందరికి ఏంటంటే ఆహార పదార్థాలు అనేది కొన్ని పడకపోని ఆహార పదార్థాలని అవాయిడ్ చేసుకోవడం కానివ్వండి, ఇప్పుడు దుమ్ము ధూళికి ఎక్కువగా వెళ్లకుండా కేర్ తీసుకోవడం కానివ్వండి, ఇటువంటివన్నీ మనం పాటించడం వల్ల ఆస్తమా అనేది మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనం చూసుకోవచ్చు. కొన్ని మంత్స్ అంటే మేము ఇచ్చే మెడిసిన్స్ ఏంటంటే ఒక 2-3 months వరకు మెడికేషన్స్ అనేది యూస్ చేయడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది కాబట్టి ఫ్యూచర్లో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. మరో కాలర్ సూర్యనారాయణ రాజమండ్రి నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మాట్లాడండి మేడం. నాకు ఆస్తమా ప్రాబ్లం మేడం, గత 4 సంవత్సరాల నుంచి ఉంది మేడం. ఓకే. మన అంటే మనకంటే కొంచెం ఒక 5-10 అడుగులు నడిచేసరికి ఆయాసం అనేది వచ్చేస్తుంది మేడం. ఓకే. అదే విధంగా పిల్ల కోతలు కూడా ఉన్నాయి మేడం. ఓకే. జలుబు దగ్గు కూడా వస్తుంది మేడం. ఓకే అండి. మీ ఏజ్ అండి? నా వయసు వచ్చేసి 32 years మేడం. ఓకే. అంటే బయట ఎక్కువ తిరగడం కానీ లేకపోతే మీ జాబ్ ఏముంటుంది? బయట ఎక్కువ తిరుగుతూ ఉంటాను మేడం. ఓకే. ఓకే అండి. ఆల్మోస్ట్ ఆస్తమా అండ్ బయట ఎక్కువ తిరగడం ఈ కండిషన్ చూసుకుంటే, అంటే ఉదాహరణకి ఆస్తమాతో పాటు లంగ్లో వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనం ఆస్తమాని పొరబడుతూ ఉంటారు. కాబట్టి మీరు ఏమైనా టెస్ట్లు ఎక్స్రే కానివ్వండి లేకపోతే హెచ్ఆర్సిటీ కానీ ఇటువంటి రిపోర్ట్స్ ఏమైనా ఉంటే ఒకసారి మీరు దగ్గరలో ఉండే ఆర్జీఆర్లో కలవండి. మీకుండే కండిషన్ని బట్టి, అంటే ఉదాహరణకు చూసుకుంటే ఆస్తమానా లేకపోతే ఏ కండిషనో చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మరో కాలర్ సాయిలు కామారెడ్డి నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి. మేడం మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం ఈ గొంతు వాయిస్ కరెక్ట్ వస్తలేదు మేడం. ఓకే. అది ఎంత 4 నెలలు మేడం. ఓకే. అంటే మీరు దేని రిలేటెడ్ అయినా మెడిసిన్స్ వాడుతున్నారా లేకపోతే దగ్గు కానీ పొడి దగ్గు రావడం కానీ? నైట్కు కొంచెం ఎప్పుడో ఒక 2 సార్లు లైట్ వస్తుంది మేడం దగ్గు. ఓకే. అంతే మేడం. ఇప్పుడు మాట్లాడేది వాయిస్ ఈ విధంగా వస్తుంది మేడం. ఓకే. ఎన్ని రోజుల నుంచి ఉంది ఈ ప్రాబ్లం మీకు? ఈ ప్రాబ్లమ్ ఆల్రెడీ సమ్మర్ నుంచి స్టార్ట్ అయింది 4 నెలలు మేడం. ఓకే. అంటే ఎప్పుడు చలికాలంలో ఎండాకాలంలో ఎప్పుడైనా మీకు వాయిస్ ఇట్లానే ఉంటుందా? లేదు మేడం, స్టార్ట్ అయినంత ఇట్లనే అవుతుంది మేడం. ఇంకా మొన్న సమ్మర్ నుంచి స్టార్ట్ అయింది. ఓకే అండి. ఏమైనా టెస్టులు చేయించుకున్నారా? చేయలేదు మేడం, నిన్న చూపించుకున్నాను. ఓకే. ఒక 3 days ట్రీట్మెంట్ చేయబడతాయని చెప్పాము. ఇన్ఫెక్షన్ అయిందని చెప్పారు మేడం. ఓకే. ఓకే అండి. అంటే యాక్చువల్లీ ఓకే, అంటే మేబీ మీకు అలర్జిక్ బ్రాంకైటిస్ కానివ్వండి లేకపోతే కొన్ని అంటే థైరాయిడ్లో కూడా కొందరికి ఏంటంటే వాయిస్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకసారి మీ అంటే రిపోర్ట్స్ అన్నీ ఏమైనా ఉంటే తీసుకొని వచ్చి ఒకసారి కలవండి. దాని రిలేటెడ్గా అంటే ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన లేకపోతే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇలా అయిందని చెక్ చేసుకొని దాని రిలేటెడ్గా మెడిసిన్స్ ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీకు అవుతుందండి. అది ఏ కండిషన్ మీద మీకు వాయిస్ చేంజ్ అయింది అని చెక్ చేసుకోవాలి. ఒకసారి మీ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే బ్రాంచ్లో కలవచ్చండి. మరో కాలర్ అరుణ కర్నూలు నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి. హలో చెప్పండి, ప్రాబ్లం ఏంటి? మేడం ఆస్మా ప్రాబ్లం ఉంది మేడం. మా ఫాదర్ కి ఏజ్ 64 ఉంటారు. ఓకే. బాగా వర్క్ చేసేటప్పుడు చాలా హెవీగా వస్తుంటుంది బ్రీతింగ్ ప్రాబ్లమ్. ఓకే. ఏం వర్క్ చేస్తారండి? నార్మల్ గా అగ్రికల్చర్ చేస్తారు మేడం. ఓకే. అయితే బయట చేస్తే లంగ్స్ లో నిమ్మ ఉంది అని చెప్పేసి చెప్పారు. ఓకే. బాగా హెవీగా వస్తుంది మేడం బ్రీతింగ్ ప్రాబ్లమ్. ఇన్హేలర్ నెబులైజర్ కూడా 2 వాడుతున్నారు, చాలా హెవీగా ఉంది. ఓకే. అంటే దగ్గు కూడా ఉంటుందా? ఓన్లీ బ్రీతింగ్ ఇష్యూనే ఉందా అండి? దగ్గు కూడా వస్తుంది మేడం, అప్పుడప్పుడు తుమ్ములు కూడా వస్తాయి. ఓకే. చాలా హెవీగా ఉంది మేడం, వర్క్ చేసుకోలేకపోతున్నారు మా ఫాదర్ అసలు. ఓకే. ఓకే అండి. అంటే ఈయన కండిషన్ చూస్తే వ్యవసాయం చేస్తున్నారని చెప్తున్నారు. వ్యవసాయం అంటే ఆల్మోస్ట్ అంటే వాతావరణంలో మార్పుల వల్ల కూడా అంటే కొందరికి ఏంటంటే చల్లగాలి అనేది కూడా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఆస్మా కండిషన్స్లో. కొందరికి ఏంటంటే ఇందాక చెప్పినట్టు పువ్వుల నుంచి వచ్చే పోలన్ గ్రెయిన్స్ కానివ్వండి, అంటే పుప్పొడి రేణువులు అని చెప్తాం కదా, ఇటువంటి కండిషన్లో కూడా అవేంటంటే మనకి లోపల ఉండే శ్వాసనాళాల మీద ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే లోపల మనకి లంగ్స్లో ఉండే పొరల్లో వాపు రావడం వల్ల
వల్ల ఏంటంటే అక్కడ ఇన్ఫెక్షన్ లాగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. దాంతో అంటే ఇప్పుడు ఊపిరితిత్తుల్లో నెమ్మదిగిందని చెప్తున్నారు, న్యూమోనైటిస్ లాగా న్యూమోనియా అని చెప్పొచ్చు. ఇటువంటి కండిషన్స్లో కూడా మీకు ఆర్జీఆర్లో న్యూమోనియా కూడా మనకి ట్రీట్మెంట్ ఉందండి. మీరు ఒకసారి దగ్గరలో ఉండే ఆర్జీఆర్లో మీట్ అవ్వచ్చు. ఖచ్చితంగా మీకు ట్రీట్మెంట్ అంటే పంచకర్మ ట్రీట్మెంట్స్తో పాటు హెర్బల్ మెడికేషన్స్ అనేది ఇవ్వడం వల్ల మీకు న్యూమోనియా కండిషన్ కూడా క్లియర్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. నాకు అలాగే కాలర్స్కి కూడా ఆన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.